తెల్లెవరు తండ్రెవరు మొట్టమొదటి నుంచి చిట్ట చివరి దాకా అదే రూపముగా వస్తుంది. అవును, ఇప్పుడు దాకా డప్పులు దోకల మీద పోయి అవును వెంకటేశ్వర స్వామి కథ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కూర్చున్న శుభవారందరూ కూడా భగవంతుడి మీద భారం వేసి ఆ యందు దయించి అవును ఒకసారి గట్టిగా గోవిందనామ స్మరించాలి. గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ బాబు బాలాజీకు సంవత్సరాల పట్టుబడుస్తున్నారు. అవునండి, తల్లిగా మా తండ్రి ఆ రోజే ఏ పూటగా ఆ పూట కొత్త ఏ పూటగా ఆ పూట కొత్త కొత్తగా చెప్పాలండి. నిన్న కాక మొన్న నాగుళ్ళంక దగ్గర కందలపాలు చేస్తాం. అవునండి, అటువంటి ముందు రోజునేమో మీ ఊళ్ళో చేస్తాం, మా ఇంటికాడ చేస్తాం, మీ ఇంటికాడ చేస్తాం. ఏ రోజుకి ఆ రోజే కొత్త ఏ పూటగా ఆ పూట కొత్తగా చెప్పాలండి. ఇవాళ ఆవరణ చేస్తున్నాం. పేరేం పేరు? ఆయన పేరండి సత్యబాబు గారు. ఏ పేరండి మీ పేరు? సత్యబాబు గారండి. సత్యబాబు గారు అప్పుడే ఎప్పటి నుంచో యూట్యూబ్ లో చూసారంట. చూసారు, మరి మనకు అది చూసి బుక్ చేసుకున్నారు. అవును, అప్పుడే నెల 15 రోజులు అవుతుంది. అబ్బో, ఫోన్ పే కూడా చేసేసారు. ఆడి చూపెత్తాలి, అక్క గారు చూపెత్తాలి, ఆవిడ గారు ఇద్దరు కలిపి వస్తా ఉంటారంట. మహానుభావుడు ఏమండి కథ కావాలని పురమాయించారు. ఐదో పని చేస్తాం అండి, కథ బేగెళ్ళిపోలే కదా, మరి త్వరగా వెళ్ళిపోలే, ఇద్దరు తప్పించేస్తాం. ఓ పని చేస్తారండి, సత్యబాబు గారు పొద్దున ఏం చేస్తారు తెలుసా? ఓ 2 ఏళ్ళు కట్ చేస్తారు. అమ్మనాకుండో మీకు వద్దా మరి నాకు ఇచ్చండి, ఆవిడగా ఒప్పనండి. ఏం తప్పించేది ఒరిజినల్ గా పాడదాం. అలాగేనండి. ఆయన ఏ రోజుకి ఆ రోజే కొత్త, ఏ పూటకి ఆ పూట చెప్తా ఉండాలి. చెప్పాలండి. ఆయన చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా స్థాన భూమి దిగువ తిరుపత. చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా దివ్యాసన భూమి దివ్యా తిరుపతి. స్థాన భూమి దిగువ తిరుపతి. కాపురము తిరుపతి కలియుగ మందు. దివ్యాసన భూమి దివ్యా తిరుపతి. కాపురము తిరుపతి కలియుగ మందు. తల్లి పేరుమదేవి తండ్రి తిమ్మరాజు. తల్లికి 7 జన్మలయ్య. పేరుమదేవి తండ్రి తిమ్మరాజు. తల్లికి 7 జన్మలయ్యరు. చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లా దేవస్థాన భూమి యువ తిరుపతి మాది. కాపురమ తిరుపతి కలియుగ మందు. తల్లి గారి పేరమదేవి, తండ్రి గారి తిమ్మరాజు గారు. తల్లి తండ్రి 18 సంవత్సరాల పట్టి కాపురం చేయగా వారి గర్భమందున 7 అబ్బాయిలు ఏక సక్రంగా జన్మలయ్యారు. వారు ఎక్కడెక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఏ స్థానంలో ఎవరున్నారు, ఒకసారి ఎంచి పాడాలి. ఏ దిశలో ఎవరున్నారు ఎంచి పాడాలి. సభా పూజలందరూ ఆలకించాలమ్మా. ఆలకించేలాగా ఉన్నారండి. అందరూ సైలెంట్ గా ఉండాలమ్మా. అవును, అంటే 7 కొండల వారు వంశపటండి. సూర్య రాజ్య వంశరాజు. ఓ సూర్యరాజులు. సూర్యరాజులు కాదండి, ఇద్దరు మొగమా. సూర్య వంశరాజు. ఓహో, వారింటి పేరే ఎలుకల వారు. వారి గోత్రము కాశీ గోత్రము. నామము తులసి నామము. అంటే మనం ఏ గుడి గోపురాలకు వెళ్ళా కానీ పోతారు గారు మన కులం అడగరండి. అవునమ్మా, గోత్ర నామాలు అడుగుతారు. అలా 7 కొండల వారు వంశం సూర్యరాజు వంశులు. అవునవును, వారింటి పేరు ఎలుకల వారు. వారి గోత్రము కాశీ గోత్రం. నామము తులసి నామము.
గోవింద మహారాజే స్వామి జన్మలయ్యాడు. గోవింద మహారాజు అంటే 6 మూళ్ళు అడ్డమంటాడు, 9 మూళ్ళు పొడవంటాడు, వాకాడ దిగువ చేతులుంటాయి, వాళ్ళకాడ లక్ష్మి భూలక్ష్మి పాలు పడతా ఉంటారు. వారిని తిరుపతిలో ఏమంటారు బాబు? తాయారమ్మ కొండ్ర కామాక్షమ్మ అంటారండి. బంగారు అన్ని వాహనం వేసుకుని మృదుగా పడుకుని ఉంటాడు. కూర్చున్న సువారణ కూర్చమ్మా. అవునమ్మా. గోవిందరాజులకి తలగలు లేవా, దిక్కులు లేవా, నేల పరుపులు లేవా అనుకోవచ్చు. అవును. పూర్వం భగవంతుడికి కొన్ని సంవత్సరాల క్రితము, 1000 సంవత్సరాల క్రితము అవునమ్మా సిల్లి డబ్బులు, రాగి డబ్బులు, వాసులు, మోరీలు, 2 రూపాయలు వచ్చేయట. అటువంటి ధనమంతా కూడా మహానుభావుడు బంగారుకు కొంచెముతో కొలిసి 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 అలసిపోయి మహానుభావుడు మహాగానగా నిద్రపోడకండి. అవునమ్మా. మహానుభావుడు సడన్ గా చూస్తే పులకరించినట్టుంటాది, గుండు జల్లుమంటారు. అవును. గోవిందరాజులంటే జగదేక వీరుడు, సూత్రధారుడు, చేతిలో సంజీవ రేఖలు ఉంటుంది. అవును. జరిగిది జరగబోయేది తెలుసు. మహానుభావుడు దిగో తిరుపతిలోని కానకలిస్తాడు, పీతకాలేస్తాడు. ఆయన 2 గర్భమున ఎవరు జనమాను పెన్నాడా ఎంకన్నా స్వామి జనమ్మాడు. ఎక్కడుందయ్యా? ఎవరి గురుగారు? శ్రీకాకుళం జిల్లా నక్కవల్లి చేరువలోని వెలిసిపెట్టారండి కన్నాడ రంగైన వారు. అవునండి. తల్లి గారి గర్భమున 2 కుమారులు ఏక సక్రంగా జన్మలయ్యారు. ఆయన 3 గర్భమున ఎవరు జనమాను బాబుడు ఉప్మా కోడెంకన్నా స్వామి జనమ్మారు. ఉప్పాకుడు తీర్థాలు మాయచ్చుగుండు. ఉప్పాకుడంటే ఎక్కడుందా బాబు? ఎవరి గురుగారు? అది కూడా శ్రీకాకుళం జిల్లా హైవే అడ్ రోడ్ లో ఉన్నారండి. ఉంది. ఉప్మాకుడే గ్రామం అండి. అక్కడ తల్లి గారి గర్భమున 3 కుమారులు ఏక సక్రంగా జన్మలయ్యారు. ఆయన 4 గర్భమున ఎవరు జనమ్మారు? అవును. పెండా పూడెంకన్నా స్వామి జనమ్మారు. 4 గర్భాన ఎవరు జన్మారు? బెండా పూడెంకన్నా స్వామి జన్మారు. బెండపూడనే గ్రామం ఎక్కడుందయ్యా? ఏవండి గురుగారు? మన అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళతా ఉన్నప్పుడు ఎడవ సేబాగానే ఉంటారు. వస్తుంటే సేబాగానే వెలిసిపెట్టాడు. వెలిసిపెట్టాడు. వెన్నప్పుడు సాధువారి మఠం పక్కన వెలిసిపెట్టాడండి. ఈయన డబ్బున్నవాడు ఓ భోగముల దేవుడు. భోగముల దేవుడు కదా నిద్రభోగం. బాగున్నవాడు అదే బాగా బాగున్నావు దేవుడు. అంటే ఎక్కువగా ఎవరు కొలుస్తారండి? ఎవరండి? ఒక రెడ్డిస్ కాని, ఒక సౌదరీస్ కాని, ఒక కౌంట్లు కాని మహానుభావులు ఎక్కువగా కొలుస్తా ఉంటారు. అవునవును. మనలాంటి నిరుపేదలు కొనలేమమ్మా. అవునమ్మా. ఆయన ఎప్పుడు కూడా సువర్ణ గన్నేరు పువ్వులతో తొలదూకుతా ఉంటారు. సువర్ణ గన్నేరు పువ్వులు అంటే అన్నవరం సత్యనారాయణమూర్తి కొండ పైన ఉంటాయి. అవునమ్మా. మహానుభావుడు బెండపూడి సాధువు గారు ఒక మఠం పక్కనే వెలిసిపెట్టారు. బెండపూడి సాధువు గారికి ఎంత మంది భార్యలు? 80 భార్యలనండి, 11 మంది సంతానం. అమ్మ బాబోయ్ అండి, 80 భార్యలే. ఒక పిల్లంతో ఏగలేక ఒకటాలేమో వ్యవసాయం పని. అవును. మాపుళ్ళేమో సంబరాలు. అవును. నిద్ర లేక ఇలా నిలబడుతున్నాం బాబు. 80 భార్యలే. నిజమేనండి. సంతానం 11 మంది సంతానమే. వాస్తవేంటి? అవును. మహానుభావుడు నిత్య అన్నదానం జరుగుతా ఉంటదమ్మా. అవునండి. మహానుభావుడు తల్లి గర్భమున 4 కుమారులు ఏక సక్రంగా జన్మలయ్యారు. ఆయన 5 గర్భమున ఎవరు జనమారు? అవును. వెంకటరమణ స్వామి జనమారు. 5 గర్భాన ఎవరు జన్మారు? వెంకటరమణ స్వామి జన్మారు. వెంకటరమణ స్వామి జనమారు. అవును. లేవయ్యా నా స్వామి నీకు సలా లేవా? వెంకటరమణ స్వామి జన్మారు. లేవయ్యా నా స్వామి నీకు సలా లేవు. ఏం లేవంటారండి? సిగ్గులేదా? మాకు ఎగ్గులేదు. సిగ్గు లేదు, అస్సలు లేదండి. నాకాడ కుదిరేసారు కాదు. మాకు సిగ్గు ఎగ్గు అంటే మీరు ఫోన్ చేశారు కదా, ఏ ఊరు అన్నారు? వంగలపూడి సీతానగరం అన్నా. 2 గంటలకు 1 గంటలకు లెక్కొట్టారు మమ్మల్ని. బేగా వస్తారని. మరి ఇక్కడ ఏమో కదొక్కున్నాం. కంగారు తానం చేసినప్పుడు సగం సిగ్గులేహం. అక్కడే
ఆటో ఎక్కినప్పుడు సగం సుగ్గుద్రేహం ఇక్కడికి వచ్చాక నరాలు కట్ అయిపోయి ఇక్కడికి ఇక్కడని ఆ ఊరన్నా ఈ ఊరు తీసుకొచ్చి పందిట్లో వచ్చాక మొత్తం సిగ్గుద్రేహం అండి. అంటే నాయన సిగ్గు ఎక్కువ మాకేమి లేవు. ఏమి లేదు కదా ఆయన లేవయ్యా స్వామి మీకు అసలు లేవయ్యా తల్లో మల్లో లేవో తానా చెప్పలే తల్లు మల్లు తాన చెప్పాలంటే ఏమిటనుకోవచ్చమ్మా? అవునమ్మా. ఈ తల్లి గారి గర్భమున 7 అబ్బాయిలు ఏకసక్రంగా జన్మాలైన తర్వాత కూర్చున్న శుభవర్ణకు వచ్చి ఎవండి గురు గారు 6 అన్నదమ్ములకి తల్లు మల్లు తాన జపాలున్నాయి. ఈ ఆనపెంకరావుడికి తల్లు మల్లు తాన జపాలు లేకపోవని కారణం ఏంటనవచ్చు. అంటే మీ ఇంటి పేరు ఏం పేరు? మా ఇంటి పేరు దొంగోళ్ళు. వాళ్ళింటి పేరు ఏం పేరు? వాళ్ళ పేరు దొంగోళ్ళే. దొంగోళ్ళే. మీరు పోతే వాళ్ళ మొలగాలి, వాళ్ళ పోతే మేము మొలగాలి. మనము మానవులం కాబట్టి, అవునవును, భగవంతులు జ్యోతులు కాబట్టి, మహానుభావులు దేవుళ్ళు కాబట్టి అలా నిత్య జ్యోతుల్లా వెలుగుతా ఉంటారు. వాళ్ళకి సాగు పుట్టుకులు ఉండవండి. అవునండి. మన మానవులు కాబట్టి సాగు పుట్టుకులు ఉంటాయి. సాగు పుట్టుకులు ఆయన మల్లునే పూతానా చెప్పలేము. మీకన్నా తల పేరు 7 రూపాయల జన్మలైన తర్వాత 7 అత్త పిలిచి ముందు ముందు కలియుగం వస్తుంది. కలియుగంలో నరులు పుడతారు. నరులు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు. అలాగని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడటండి అటువైపు ముగ్గురు ఇటువైపు ముగ్గురు మయ్యాది యానపెంకరం కూర్చున్నా. అవునవును. మహానుభావుడు యానపెంకరం చూస్తాడు. అరే కడుపు నిండా భోంచెత్తేనే దేవుడు ఉన్నాడా? లేకపోతే దేవుడు లేడా? ఈ తల్లేటి మల్లేటి ఒకరి మనిషి ఒకరు ఏళ్ళ వేరమేటి. అవును. మా తల్లిగారు తిరమలేకపోతే 6 అన్నదమ్ములకి తిరం లేదా? అలాగే రాత్రి మిగిలిపోను సద్దన్నం ఉట్టు మీద ఉంటే ప్రసాదంగా ఉడుదుడిగా భోంచేస్తాడు. అవును. ఒక చేత్తో భోంచేస్తే 2 చేతులతో ఆవకాయ బద్ద నంచుకుని తినేస్తున్నాడు. పాత ఆవకాయ కొత్త ఆవకాయ? పాత ఆవకాయ చేసినప్పుడు కొత్త ఆవకాయ. కొత్త ఆవకాయనా? మహాతల్లి కన్నా తన పేరు చూసింది. చూసి కుమారా వెంకటరమణ కులంలో పుట్టి మా గోత్రంలో పెరిగి అని నేరం చేసావయ్యా. మంచి దేశమే దత్తనిచ్చింది. మత్తుకుడు వారికి దత్తనిచ్చింది. నీకు తల్లు మల్లు లేవు తానాలు లేవు ఒంటి సేదన్నాను వైనుముగా పెట్టా మహానుభావుడికి ఒంటి సేదన్నాలే పెట్టాలి. మహానుభావుడు ఈ మహానుభావుడు వడ్డీలు దేవుడు తొట్ట దేవుడు అయ్యా దేవుడు ఆ పరమాత్మ దేవుడవయ్యో వడ్డీలంటే మరకల్లంటే జాలర్లు. జాలర్లు అంటే అగ్ని కుల శత్రుకులు. అవునవును. అంటే వారిని 4 జాతుల కింద పిలబడతారు. అవును తల్లి. అంటే మహారాజులకి జంజాలుంటాయి. ఈ అగ్ని కుల శత్రులకి జంజాలుంటాయి. జంజాలుంటాయి. అవును. అంటే నాయన వారేమో మేడ మీద రాజులు, ఏమో నీటి మీద రాజులండి. నీటి మీద రాజు. అంటే ఈ అగ్ని కుల శత్రుకులు అంటే మహానుభావులు యానపెంకటరావుని గుడి ముందు నుంచి బుట్ట చేత్తో పట్టుకుని వల భుజాన్ని వేసుకుని యానపెంకటరావు గుడి ముందు నుంచి నమస్కారం వైనంగా పెట్టుకుంటూ బాబయ్యా మేము ఏట్లకు వెళ్తున్నాం, మా ఏట్ల బాగా సిక్కిని అంటే మా డబ్బుల్లో సగం డబ్బుల్ని డిప్పిలేస్తాం అని ఒంటి శ్రీ నమస్కారమే వైనంగా పెడతారు. 2 చేతులతో నమస్కారం పెట్టి లేదని భగవంతుడికి తల్లి గారి శాపం వలన. అవునండి. తల్లి శాపమా బ్రహ్మ శాపమా అన్నారు. తల్లి శాపమా బ్రహ్మ శాపం అన్నారు. ఏ తల్లి అయినా కానీ కన్నా కొడుకు గాని కన్నా కూతురు గాని శాపనాగారం పెట్టకూడదు. అవునమ్మా. గడప దాటకుండా తగులుతుంది. మహానుభావుడికి తీర్థాలు ఉంటాయి కదా, ఎలాగే పేకాట తీర్థాలు ప్రబలంగా ఉంటాయి. సిరుకో ముక్క తీర్థాలు చాలా ప్రబలంగా చేస్తారు. చెరుకు మొక్క తీర్థాలు చాలా బాగుంటాయి. చెరుకు మొక్క తీర్థాలంటే అవునండి పూర్వం చెరుకులు ఉండేటండి. బంగారు టిక్ గాని మహానుభావుడు ఉన్నాయండి. పూర్వం చెరుకు మొక్కలు ఉండేయండి. చెరుకులు నల్లమూడు 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 కాదురా బాబు. మరి ఏంటండి నల్లమూడు
మొగులు తెల్ల మొగులు ఉండి అదే నేను అన్నాను. అంటే పైన తొక్కట్టుకుంటే కడకొచ్చేసి కింద దాకా వచ్చేస్తుంది. అటువంటి ముసలి వారు ఏమన్నా తిరుపతి యాత్ర వెళ్తే యాత్రకి వెళ్తే మోపు సిరికెళ్ళ ముందేసుకుంటే భర్త పిప్పుడేదాకా నవ్వులేవారండి. అటువంటి పొలి లేని వాళ్ళు గంపుడి పిప్పేదాకా నవ్వులేవారండి. అటువంటి సిరికెళ్ళ నుండి ఇప్పుడే సిరికలు ఉన్నాయి బాబు. ఇప్పుడు ఉన్నాయండి బాబు. నక్క కూడా దొరుకుతలేదు నార. నక్క కూడా దొరుకుతుంది. మీకు అంతగా జ్యూస్ తాగాడనుకో ఆ సెంటర్కి వెళ్ళిపోయి ఒక 20 రూపాయలు ఇచ్చేసారనుకో చెరుకు ముక్క అర్థం గేడేస్తాడు. దాని పైగా నిమ్మకాయ బద్ద ఎడేస్తాడు. చిన్న అల్ల ముక్క ఎడతాడు. అంతే జ్యూస్ చేసి ఇచ్చేస్తాడు. తాగేస్తామే. చెరుకు ముక్కలు ఎవరు తింటలేదు. ఇప్పుడు ఎవరు తింటలేదని పొల్లు ఊడిపోతాయి. మహానుభావుడు చక్కగా తల్లికర్కర దూరా 5 కుమారులు ఏక సక్రంగా జనమలయ్యారు. ఏక సక్రంగా జనమలయ్యారు. ఎవరు జన్మాను అవునమ్మా. వరుస తిరిగి వచ్చాడు వాడ పిల్లి వారు. ఎవరు జనమారు వరుస వచ్చాడు వాడ పిల్లోడు. వరుస తిరిగి వచ్చారు వాడ పిల్లి వారు. వాడ పిల్లి కన్నా స్వామి జనమ్మారు. వరుస వచ్చాడు వాడ పిల్లోడు. వాడ పిల్లి కన్నా స్వామి జనమారు. రామడగడ్డ ఇసుకి తిన్నుల్లో వాడపిల్లి అనే గ్రామాన్ని రామడగడ్డ అనేవారట. ఆయన తెల్ల గన్నెర కింద వాడపిల్లి అనే గ్రామం ఎక్కడుందయ్యా? ఏమండి గురుగారు? రావులపాలెము. రావులపాలెం ఓబలంక సేరుపులోని ఆత్రేపురం మండలం అండి. గొల్ల వాడపల్లిలో వెలిసిపుట్టారండి. అంటే మహానుభావుడు వాడపల్లి ఎంకనంటే నాయన ఇది ఒక పుణ్యక్షేత్రమైన. అవునమ్మా. కోనసీమ ఏరియాకి మహానుభావుడు 7 శనివారాల దేవుడయ్యాడు. అవును. 7 శనివారాల దేవుడు 7 జన్మల పుణ్యము. అవును. మహానుభావుడు ఒక అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా, అమ్మాయికి కళ్యాణం అవ్వాలన్నా, లేకపోతే మనం కష్టపడి కొత్త కాపురం కట్టించుకోవాలన్నా అవును తల్లి మహానుభావుడు 7 శనివారాలు ఏకసక్రమంగా వెళ్ళి 8వ శనివారం రాకపోయి 9వ శనివారం అభిషేకము చేయించుకుని మన ఊరు వచ్చి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అనుకున్న ఆ పనులన్నీ నెరవేరుతున్నాయి. పోయిందా మహానుభావుడు ఒక జీవిత చరిత్ర ఉంది. ఏమిటండి? ఆయన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ వాడపిల్లి ఎంకన్నట చంద్రగంటి బొమ్మయ్యి చెక్క మానయ్యి ఇసుక తిన్నెల్లో గోదావరిలో కొట్టుకొచ్చి అలా ఆగిపోయాడు. అవును తల్లి మహానుభావుడికి ఏడాది ఒకనాడు ఏకాదశమి నాడు ఇంత విలాపలతోనే వెంటాను. ఏడాది ఒకనాడు ఏకాదశమి నాడు ఇంత విలాపలతోని వెంటాను. ఏడాది ఒకనాడు ఏకాదశమి నాడంటే శ్రీరామ నవమి వెళ్ళిన 3వ రోజుని. అవును. మకర శుద్ధ ఏకాదశి వస్తుందండి. మహానుభావుడు తీర్థాలు చూడాలన్నా అప్పుడే చూడాలి. మహానుభావుడు అలాంటి గురువులు దండలు వేసుకుని పాడుతుంటే మాలాంటి శిష్యులు గట్టేసి ఆడాలంటే పైన ఎండ కాల్తారు, కింద ఇసుక కాల్తారు. ఆయన అక్కడ తల్లిగారి గర్భమున 6 కుమారులు ఏక సక్రంగా జన్మలయ్యారు. 6 అబ్బాయిలే ఏక సక్రంగా జన్మలయ్యారండి. ఏక సక్రంగా జన్మలయ్యారు.